ఆకాశాన్ని చీల్చే పెద్ద మెరుపు మెరిసింది. ఆమె చివరి క్షణాల్లో తన ప్రాణసమానమైన భర్తను, తన చిన్న బిడ్డను తలుచుకుంది. Let's rock this stage! వయసు ఒక 24 ఏళ్లుంటాయి. జీవితంలో ఏం సాధించాలి, ఏంటి అని దానిమీద వాడికి ఏమాత్రం క్లారిటీ లేదు. అందుకే తన స్నేహితులు నడుపుతున్న ఒక మ్యూజిక్ బ్యాండ్లో కీబోర్డ్ ప్లేయర్గా చేరుకోయాడు. అలా ఆ బ్యాండ్తో కలిసి పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లు, పార్టీలు, ఇలా ఎన్నో ఈవెంట్లలో పనిచేశాడు. అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునే ఆ కుర్రాళ్లకి అనుకోకుండా ఒక పెద్ద కాంట్రాక్ట్ దక్కింది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. సుశాంత్ ఇలా మ్యూజిక్ బ్యాండ్లో తిరగడం వాళ్ళ నాన్న జైరామ్కి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఇంట్లో సుశాంత్కి వాళ్ళ అక్క పల్లవి సపోర్ట్ చాలా ఎక్కువ. ఆమె వాణ్ణి ఒక తల్లిలా ఎంతో గారాబంగా చూసుకునేది. మరోవైపు ఆ తండ్రి జైరాంను మాత్రం ఒకటే తపన ఎప్పుడూ వేధిస్తుండేది: కూతురు పెళ్లి ఎలా చెయ్యాలి అని. ఒక మంచి సంబంధం చూసి మంచి కుర్రాడికిచ్చి ఆమె పెళ్లి చెయ్యాలనేదే ఆ తండ్రి ఆశ. ఇలా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఒకరోజు ఉదయం జైరాం తన స్నేహితుడితో కలిసి వీధిలోని ఒక అలుగుమీద కూర్చున్నాడు. వాళ్లతో పాటు ఇంకొంతమంది పెద్దలు కూడా వచ్చి పక్కనే కూర్చుని తమ పిల్లల గొప్పల గురించి మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో సుశాంత్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఒక పెద్ద మనిషి కాస్త హేళనగా నవ్వుతూ ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా జయరాం, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంకా ఏ పని దొరకలేదటగదా? ఇంకెంతకాలమిలా స్నేహితులతో జులాయిగా తిరుగుతాడు? మా అబ్బాయి పనిచేస్తున్న కంపెనీలో ఏమైనా రికమెండ్ చేయమంటావా అన్నాడు. అది విని అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వారు. పాపం ఆ తండ్రి జైరాంకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మారింది. ఎంతో బాధగా పైకి లేచి, వద్దు సార్, వాడేదో ఒక పని చేసుకుంటాడులేండి అని వాళ్లకు దండం పెట్టి అవమానంతో తలదించుకుని అక్కడి నుండి నడిచాడు. అలా వెళుతున్న జైరాంకు వెనక నుండి, ఈ కాలం కుర్రాళ్లు చెడిపోయారు సార్, అమ్మాయిల వెంటపడటం, ఫ్రెండ్స్తో తిరగడం తప్ప ఏ బాధ్యత ఉండట్లేదు అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కాని అవన్నీ దిగమింగుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకునేసరికి ఉదయం 10 గంటలవుతోంది. కొడుకు చూస్తే ఇంకా గురకపెట్టి పడుకునే ఉన్నాడు. అది చూడగానే జైరాంకు విపరీతమైన కోపం తన్నుకొచ్చింది. గట్టిగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు ఉలిక్కిపడి లేచాడు సుశాంత్. లేచి ఏమన్నాడో తెలుసా? చాలా క్యాజువల్గా, ఆపై నాన్నోయి అన్నాడు. ఆ తండ్రి ఎంతో ఆవేదనగా, బయట నీ వల్ల తలెత్తుకోలేకపోతున్నాన్రా అనర్చాడు. సరిగ్గా అదే సమయానికి బయట సుశాంత్ ఫ్రెండ్స్ బైక్ హారన్ కొట్టారు. ఒక పక్క నాన్న అలా తిడుతున్నా సరే వాడికి ఏమాత్రం పట్టింపులేదు. కనీసం ముఖం కూడా కడుక్కోకుండా నిద్రమొహంతోనే బయటికి వెళ్ళిపోయాడు సుశాంత్. అది చూసి జైరాం వరింత కోపంగా, మీ అమ్మ అడ్డమొస్తోంద్రా నీకు, వెళ్ళు, మళ్లీ తిరిగి ఈ ఇంటికే కదా వచ్చేది అనరిచాడు. అప్పుడు వెనక నుండి వాళ్ళక్క పల్లవి వస్తూ, ఏదో ముఖ్యమైన పనే ఉండి ఉంటుంది అని ఆ తండ్రికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దానికి జైరాం నిరాశగా ఒక నిట్టూర్పు విడిచి, ఏం పనులుంటాయమ్మా వాడికి, ఊరిమీద బేవార్సుగా తిరగడం తప్ప అన్నాడు. సుశాంత్ స్నేహితులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి వాడికొక గుండె పగిలే వార్త చెప్తారు. రామ్ ఆయాసపడుతూ, రేయ్ సుశాంత్, ప్రజ్ఞకు పెళ్లి జరుగుతోందిరా, నేను అక్కడ్నించే వస్తున్నా, నువ్వు త్వరగా వస్తే మనం ఆ పెళ్లి ఆపొచ్చు అంటాడు. అది విన్న వెంటనే సుశాంత్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకేమీ ఆలోచించకుండా రామ్ బైక్ తీసుకుని పిచ్చి పట్టినట్టు అత్యంత వేగంగా డ్రైవ్ చేయడం మొదలుపెడతాడు. వెనకాల కూర్చున్న రామ్, రేయ్ ఫాస్ట్గా వెళ్ళు, వాళ్ళు అప్పటికే పీటల మీద కూర్చున్నారు అని మరింత తొందరపెడతాడు. వాళ్ల వెనకే విష్ణు, జై కూడా వేరే బైక్ మీద ఫాలో అవుతుంటారు. మరోవైపు ప్రజ్ఞ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంటుంది. ఆ కంగారులో అతివేగంగా వెళ్లి సడన్ బ్రేక్ వేయడం వల్ల రామ్, సుశాంత్ బైక్ పైనుంచి కింద పడతారు. కాని సుశాంత్ తన దెబ్బల్ను ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే పైకి లేచి రామ్ను కూడా లేపి పెళ్లి మండపం వైపు పిచ్చివాడిలా పరుగులు తీస్తాడు. ఈలోగా రామ్ బైక్ తీసి సుశాంత్ దగ్గరకు వెళ్లి ఎక్కించుకుంటాడు. అలా ఆ నలుగురు స్నేహితులు మండపం దగ్గరకు చేరుకుంటారు. బైక్ పైనుంచి పడటం వల్ల సుశాంత్ నుదుటిమీద చిన్న గాయమై రక్తం కారుతూ ఉంటుంది. చెయ్యి కూడా గీసుకుపోతుంది. రామ్కి కూడా చిన్న దెబ్బలు తగుల్తాయి. కాని అక్కడ పెళ్లిపీటల మీద ఉన్న ప్రజ్ఞను చూసిన సుశాంత్ నోట మాట రాక శిలలా అలానే నిలబడిపోతాడు. రామ్ ఆవేశంగా ముందుకు వచ్చి, రండిరా, వెళ్ళి పెళ్లి ఆపేద్దాం అని మిగతా స్నేహితుల్ను పిలుస్తాడు. కాని సుశాంత్ వాళ్లందర్నీ ఆపేస్తాడు. స్నేహితులకు పిచ్చెక్కుతుంది. ఇంత ఆత్రంగా రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వచ్చి ఇప్పుడు పెళ్లి ఎందుకు ఆపొద్దుంటున్నాడు అని వాళ్లకు అస్సలు అర్థం కాదు. అప్పుడు విష్ణు అడుగుతాడు,
రేయ్ సుశాంత్, ఆ అమ్మాయిని నువ్వు ప్రాణంగా ప్రేమించావు కదరా, అలా ఎలా వదిలేస్తావురా అని. అయినా సుశాంత్ ఏమీ మాట్లాడడు. రామ్ నిలదీస్తాడు. రేయ్, నువ్వు తను లేకుండా హ్యాపీగా ఉండగలవా? నిజం చెప్పు అని. అప్పుడు సుశాంత్ ఆ మండపం వైపు చూపిస్తూ, చూడ్రా, తను ఎంత బాగుందో, ఎంత హ్యాపీగా పీటల మీద కూర్చుందో. తను హ్యాపీగా ఉంటే నాకింకేం కావాలరా? ఈ పెళ్ళి జరగాలి. పదండి, వెనక్కి వెళ్ళిపోదాం అని ఎంతో బరువెక్కిన హృదయంతో, కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంటాడు. అది చూసి కోపం వచ్చిన జై, రేయ్, ప్రజ్ఞ నిన్ను వాడుకుని వదిలించుకుందిరా, నీ అంత అమాయకుడింకెక్కడా ఉండడు, చిచి అని అసహించుకుంటాడు. అప్పుడు సుశాంత్ కళ్ళు తుడుచుకుంటూ, రేయ్ రామ్, బైక్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి అంటాడు. వీడికి బుర్ర దొబ్బింది అంటాడు జై విసుగ్గా. అప్పుడు విష్ణు అంటాడు, లేదురా, ఆ అమ్మాయిని చూడు, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటోంది. ఒకవేళ ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే తనే సుశాంత్కి కాల్ చేసి చెప్పి ఉండేది కదా అని. దానికి జై, అదీ నిజమేరా, ఈ అమ్మాయి మీద నాకు ముందునుంచే డౌటుండేది. నేను ఎంత చెప్పినా వినకుండా వీడు దాన్ని లవ్ చేశాడు అంటూ ఆ నలుగురూ బరువైన గుండెలతో అక్కడ్నుంచి వెనుదిరుగుతారు. అసలు వాళ్ల లవ్ స్టోరీ ఏంటి?